వైట్ స్పేస్ సర్కిల్ అయినా తీసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, గ్రేడియంట్ ఫిల్ అనేది మామూలు కింద గ్రేడియంట్ ఫిల్ కొట్టాను అనుకోండి, ఒక గ్రేడియంట్ ఫిల్ అనేది జనరల్ గా వస్తుంది. కలర్స్ ఇప్పుడు మనం మార్చుకుంటాం. సో ఈ కలర్స్ ఎలా మార్చుకోవాలంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ రెఫరెన్స్ ఏదైనా ఉందనుకోండి, అదే రెఫరెన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు చూడండి, ఇది మనకు ఎలా వెళ్ళాలంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాలి, పైనుంచి కిందికి కాదు. మన యానిమేషన్ గ్రేడియంట్ డైరెక్షన్ వచ్చి పైనుంచి కిందికి ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఇది 90 degrees ఉంది కదా, 0 పెట్టి చూడండి. 0 పెడితే ఏమైంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ రైట్ సైడ్ తక్కువ ఉంది. ఓకే, ఇది ఓకే. మీరు కావాలంటే 0కి మళ్ళీ 180 కూడా ట్రై చేయొచ్చు. ఓకే, 180 పర్వాలేదు. ఓకే, ఇందులో మనకి ఏంటంటే సేమ్ దీనిలాగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకొని ఐ డ్రాపర్ టూల్ తీసుకొని మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కలర్ అనేది వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఏదైనా రెఫరెన్స్ కలర్ ఉంటుందండి, దాన్ని తీసుకుంటాం అంతే. మనం ఎక్కడి నుంచి ఏదైనా తీసుకున్నాం, లేదంటే మీరు ఓన్గా చేసేటప్పుడు ఓన్గా పెట్టుకోండి. సో ఇలా వైట్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి అంతే వచ్చింది, చూసారా? ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, బట్ ఇట్స్ ఓకే, ఇలా ఉందా, ఓకే, నో ఇష్యూస్. సో ఇప్పుడు మనకి లోపల ఇంకొకటి గ్రేడియంట్ కావాలి. ఆ గ్రేడియంట్ వచ్చేసి కంప్లీట్ గా డార్క్, రైట్ సైడ్ కొద్దిగా డార్క్ ఉంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్ది కొంచెం లైట్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు కరెక్ట్ గా మనం సెంటర్ లో డ్రా చేయగలగాలి. ఓకే, సో ఆల్ట్ పట్టుకొని అయితే మీరు లాగండి, లాగితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇలా షిఫ్ట్ పట్టుకొని తగ్గించండి. తగ్గించిన తర్వాత మామూలుగా ఇలా సెంటర్లో పెట్టడానికి ట్రై చేయండి. ఇలా సెంటర్లో పెట్టినప్పుడు మీకు అక్కడ ఒకటి వస్తుంది చూడండి, ఇలా వంకర్ పాయింట్ లాగా వస్తుంది ఒకటి. ఓకే, ఇక్కడ ఏమో సెంటర్ అని సెంటర్ అని వచ్చిందా, ఇందాక వచ్చింది, ఇప్పుడు వచ్చింది సెంటర్ అని వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఆపండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇది సెంటర్ ఇది ఉంది కదా, సో ఇది కొంచెం పెద్దగా, ఇంకొంచెం పెద్దగా ఉన్నట్టుంది, కొంచెం పెద్దగా ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి మళ్ళీ గ్రేడియంట్ అప్లై చేసి గ్రేడియంట్ ఎడిట్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసి ఐడ్రాపర్ తీసుకొని మనకు రెఫరెన్స్ ఏదైతే ఉందో అది పెట్టేసుకుంటాం. డార్క్ కలర్ వచ్చిందా, రాలేదా? సో ఇది పెడితే ఇంకా రాలేదు, టెస్ట్ చేస్తా, ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఓకే, సో ఇది వచ్చేసి రైట్ సైడ్ ఏంటి, రైట్ సైడ్ వచ్చేసి మళ్ళీ పెన్ టూల్ తీసుకొని, సో ఇక్కడ ఉన్నది కదా, ఇది ఆల్మోస్ట్ వైట్ కలర్ అంతే, చేంజ్ కావట్లేదు. చేంజ్ అయింది, ఇప్పుడు వచ్చింది సార్, డార్క్ వచ్చింది. ఓకే, ఇంత సరిపోతుంది. ఓకే, సో ఇలాగే ఉంది అది కూడా. సో నెక్స్ట్ ఇంకొకటి ఆల్ట్ పట్టుకొని లాగుతాం. దీనికి ఎక్కువ వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి వైట్. సో ఇక్కడ ఇది క్లిక్ చేసేసి ఇక్కడ 2 times క్లిక్ చేసేసి వైట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటాం, అంతే. సో ఇంకొకటి ఆల్ట్ పట్టుకొని లాగుతాం. సో సమ్వేర్ హియర్ పెట్టేసేసి చిన్నగా చేస్తాం, ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మన ఫేస్ లోపల పెట్టేద్దాం. ఈ ఫేస్ ఉంది కదండి, ఈ ఫేస్ దగ్గర దీని అంతా తీసుకెళ్ళిపోయి ఇక్కడ